హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వీడియో చాలా డేస్ తర్వాత పోస్ట్ చేస్తున్నాను. నేను నియర్లీ 1 మంత్ అవుతుంది పోస్ట్ చేయక ఏం వీడియోస్. సో ఈ వీడియో లొకేషన్ వచ్చేసి సిద్దిపేట కోమత్ చెరువు. యాక్చువల్గా వచ్చే వాళ్ళం కాము, ఆల్రెడీ 2 టైమ్స్ వచ్చాము మేము ఆల్రెడీ సిద్దిపేట కోమత్ చెరువుకి. సో ఇక మేము కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ వెళ్ళాము. సో మీద వే నుంచే ఉంటుంది కదా కామారెడ్డికి అని సిద్దిపేట టచ్ చేసుకొని వెళ్ళాము. ఇంకా ఇక్కడికి వచ్చేసి సండే వచ్చామన్నమాట. మెల్లమెల్లగా వస్తున్నారు అందరూ. యాక్చువల్గా మేము అక్కడ కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ నుంచి వచ్చేటప్పటికే టైర్డ్గా ఉన్నాము. కాకపోతే ఇక నేను రిక్వెస్ట్ చేసిన అని డాడీ నో అన్నాడు కాబట్టి తీసుకొచ్చేసిండు. నేను మళ్ళీ అలిగి కూర్చుంటాను. ఇక్కడ చూస్తే చిలుక జ్యోతిష్యం చెప్పే అతను కూడా ఉన్నాడు. ఇప్పుడు ఐపీఎల్ సీజన్ కాబట్టి చాలామంది ఏంటంటే ఈ చిలుక జ్యోతిష్యంని నమ్ముతున్నారు. కాకపోతే అవి కరెక్ట్ ఉండవు. అది ఏదో ఇష్టం ఉన్న కార్డు తీస్తారు కదా, దాన్ని నమ్ముతారు అందరూ. సో ఈ బ్లూ కలర్ బిల్డింగ్ వచ్చేసి చిన్నపిల్లల వీడియో గేమ్స్ ఉంటాయన్నమాట. చాలా బాగుంటాయి, చిన్నపిల్లలకైతే ఫుల్ ఎంజాయ్ ఇక్కడ. ఇంకా కొత్తగా ఏం కనిపిస్తుందంటే ఇక్కడ డైనోసార్స్ కనిపిస్తున్నాయి. నేను లాస్ట్ 2 టైమ్స్ కూడా వచ్చాను, కాకపోతే డైనోసార్స్ లేకుండే. ఇటు సైడ్ బ్లూ కలర్ బిల్డింగ్ వెనకాలనైతే వాటర్ ఫాల్స్ లెక్క ఉంటుండే. అక్కడ ఒక టాయ్ బఫెల్లో ఉంటుండే బ్లాక్ కలర్ కవర్లో. చాలా ఎంజాయ్ ఉంటుంది అక్కడ. లాస్ట్ టైం అక్క ఎక్కింది కాబట్టి నాకు గుర్తుంది. సో ఇక్కడ టికెట్ ఉంటుంది, లోపలికి వెళ్ళాలంటే 10 రూపీస్. సో నాకు డైనోసార్స్ అంటే అవి హిస్టరీ అంటే ఫుల్ ఇంట్రెస్ట్. ఇవి అన్నీ బొమ్మలే కాకపోతే ఇక వెళ్ళాలి అనిపించింది కాబట్టి చూడలేం కాబట్టి ఎప్పుడు కూడా డాడీకి చెప్పేసరికి ఒక టికెట్ తీసుకున్నాడు లోపలికి. ఈ టికెట్స్ అనేది జస్ట్ లోపల వరకే, రైడ్కి మాత్రం కాదు. రైడ్కి సపరేట్ ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఎక్కువ ఫొటోస్ దిగానమాట బయట. అంటే ఇంట్లో సెల్ఫీస్ దిగుతా కానీ బయట ఎక్కువ దిగాను. లైక్ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు దిగుతా. ఈ ఎగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి ఫొటోస్కి, చాలా బాగుంటాయి. మా మమ్మీ ఇక దిగుతా అన్నది. ఇక మేము ఫస్ట్ రైడ్ చేయాలని వెళ్ళిపోతున్నాం. సో ఇక నెక్స్ట్ దిగే వరకు కాదని అవిటినే చూస్తుంది. ఇక్కడ చూస్తే మాత్రం ఫాజిల్స్ నిజంగా ఒరిజినల్ అనిపించింది ఒక మినిట్కి. నాకైతే చెట్టును చూస్తే నాకు మాయాద్వీపమే గుర్తుకొచ్చింది. ఇక్కడైతే చాలా పిక్స్ దిగొచ్చు, చాలా ప్లేసెస్ ఉన్నాయి. ఇక పిక్స్కి అయితే పర్ఫెక్ట్. సెల్ఫీ లవర్స్కి కానీ పిక్చర్ క్యాప్చర్ చేసే లవర్స్కి కానీ చాలా బెస్ట్ ఇది. మా అమ్మ అయితే ఇక ఫోటో దియ్యు అని వెళ్ళిపోతుంది. ఇక నేను వీడియో చూస్తున్నా, మమ్మీ ఆగన్నా కూడా వెళ్ళిపోతుంది. సో ట్రైన్ రైడ్కి అయితే వచ్చేసినాం. ఇక్కడ లోపలికి వెళ్ళేటప్పుడు ఎంట్రన్స్లో ఇట్లా ఉంది. ఈ రూమ్లో ఇట్లా మంచి డెకరేట్ చేసి పెట్టారు. ఆ ఎగ్స్ చూస్తే నిజంగా అందులో ఐ థింక్ లైట్ వేసినట్టున్నారు. నాకు డోరా బుజ్జి గుర్తుకొస్తుంది వీటిని చూస్తే. ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోలే, చూడలేం కాబట్టి చూద్దామని వచ్చిన. కాకపోతే రియల్గా చెప్తున్నా చాలా బాగుంది. ఈ ఫ్యామిలీ తోటి అయితే చాలా బాగుంది. ఇంకా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినామనుకో వేరే లెవెల్. మా ఫ్రెండ్స్ తోటి వెళ్ళినామనుకో అందులోంచి దూకి అవిటిని ఎత్తుకోబోయే రకాలు. అంటే ఏదో ఫన్ కంటున్నారు, రియల్గా వాళ్ళు అలా చేయరు కానీ. ఓ చూసేయండి ఎలా ఉందో ఈ రైడ్ అనేది. నాకైతే చాలా బాగా నచ్చింది. మష్రూమ్ అఫోర్డబుల్.
అది అక్కడ పైన నుంచి లైటింగ్ వల్ల. ఇప్పుడు అది భయపడారు ఒర్రకు ఉరికేస్తుంది. ఇంకా లాస్ట్ అయితే దిగింది అందులో కూర్చొని. ఇక మా మమ్మీని చూసి అందరు వెళ్ళిండ్రు. అసలు చెప్పాలంటే నేను అసలు వీడియో తీద్దాం అనుకోలేను. ఇవన్నీ స్నాప్స్ ఇస్తున్నా, అన్ని పీసెస్ని కలెక్ట్ చేసి ఇగో ఇలా వీడియో చేశాను. సో నాలా అందరు ఎంజాయ్ చేయాలని ఈ వీడియోని అప్లోడ్ చేసిన ఇక కష్టంగా. సో లైక్ వేసుకోండి. ఫుల్ హ్యాపీగా ఉన్నా స్పీడ్ బోట్ ఎక్కుతున్నాను. బోట్ ఎక్కనియాడు మా డాడీ. సో ఇక చాలా రిక్వెస్ట్ చేస్తే స్పీడ్ బోట్ ఎక్కనిచ్చిండు. మా డాడీ కూడా కూర్చున్నాడు. ఇంకా బోట్స్ అంటే ఇక నాకు చెప్పలేం కదా వాటర్లో ఎట్లుంటుందో అని. కొంచెం ఏదో సాఫ్ట్ కార్నర్లో మా డాడీకి భయం, సో ఎక్కనియాడు. నాకు ఓషియన్స్ కానీ, సీస్ కానీ, రివర్స్ కానీ ఫుల్ భయం. ఎందుకంటే నాకు స్విమ్మింగ్ రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు వాటర్ అంటే కూడా భయమే. కాకపోతే అందులో ఆడుకోవడం చాలా ఇష్టము. ఇక పైనుంచి ఎవరో వీడియో తీస్తున్నారు. నార్మల్గానే వాళ్ళు వచ్చారు కాబట్టి తీసుకుంటున్నారు. ఇక మా మమ్మీ వాళ్ళకి హాయ్ చెప్తుంది. ఇక నేను చెప్పకపోతే ఫీల్ అవుతారేమో అని నేను కూడా హాయ్ చెప్పిన. అసలు నిజంగా ఫుల్ అంటే ఫుల్ భయం అవుతుంది. అతను ఎట్లా అంటే ఎంత ఫాస్ట్గా తిప్పుతున్నాడు. ఇక నాకైతే ఈ నెగిటివ్ థాట్స్, నా బ్రెయిన్ ఎప్పుడు నెగిటివ్ అని థింక్ చేస్తుంది. ఆ థాట్స్ వస్తున్నాయి. 2 minutes ఉంటుంది కానీ అమ్మో ప్రాణం అయితే లేచి వచ్చింది. ఇంకా అయిపోయింది ఆ పని కథం అనుకున్నా. అతను లాస్ట్కి అయితే ఫుల్ రైట్ అండ్ లెఫ్ట్ చేసి నేను పడిపోతున్నా అనుకున్నా. కాకపోతే ఏం కాలేదు, బాగానే ఉన్నా. సో బ్రిడ్జ్ మీదకి వెళ్దాం అనుకున్నాం. కాకపోతే చూడండి లైట్స్ కూడా వేసేసారు. నైట్ అవుతుందని ప్రాబ్లం కాదు, యాక్చువల్గా నైట్ టైమే సూపర్ ఉంటుంది ఇక్కడ. లొకేషన్ చాలా బాగుంటుంది. అసలు నైట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి ఎక్కువ. అటు సైడ్ మొత్తం లైట్స్ వేస్తారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఉందాం అనుకున్నాం కానీ ఇక మాకు కాలు గుంజుతున్నాయి. అప్పటికి టెంపుల్ వెళ్ళాం కదా. సో మీరు బ్రిడ్జ్ అయితే ఎక్కండి. 20 or 10 ఉంటుంది. అది షేక్ అయితేనైతే అది కూడా భయం అవుతుంది. కాకపోతే మీరు అది బ్రిడ్జ్ దాటి వెళ్ళి చూడండి. టైం 6:20, 6:30 అవుతుంది. ఇప్పుడు చాలామంది వస్తున్నారు. ఎందుకంటే నైట్ వ్యూ ఇంకా బాగుంటుంది. ఇంకా మా డాడీ హార్స్ ఎక్కిస్తా అన్నాడు నన్ను. నాకైతే ఫుల్ భయమైంది. ఇక నేను ఎక్కా అన్నా.
ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి. ఒకవేళ కనుక ఓపిక ఉంటే అటు సైడ్ బ్రిడ్జ్ దాటేసి అక్కడ కూడా చూపిస్తుండే మీకు. ఫుల్ టైర్డ్గా ఉన్నాం కాబట్టి ఇక న్యూ ఏమేమి ట్రై చేయలేమో అవి ట్రై చేసేసి వెళ్ళిపోతున్నాం. సో మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.